జై శ్రీరామ్. జై శ్రీ గురుదేవ దత్త. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము, శుభ సాయంత్రము. మనం చెప్పుకుంటున్న శ్రీమద్ రామాయణము సుందరకాండలో ఇంతవరకు కూడా 13 సర్గలు పూర్తయ్యాయి. ఇప్పుడు 14వ సర్గ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. 14వ సర్గ. ఆ విధంగా హనుమంతుడు కాపలా వాళ్ళకి కనపడకుండా నెమ్మదిగా అశోకవనంలోకి ప్రవేశించాడు. ఆ ప్రాకారము మీదకి ఎక్కి కిందకి దూకి చుట్టూ చూశాడు హనుమంతుడు. అశోకవనము చాలా పెద్దది. పుష్పించిన పుష్పములతోనూ లతలతోనూ అనగా తీగలతోనూ సంపెంగ, పొన్న, జాజి, మామిడి చెట్లతో ఇంకా రకరకాల వృక్షములతోనూ లతలతోనూ అనగా తీగలతోనూ నిండి ఉందిట ఆ అశోకవనము. హనుమంతుడు అక్కడే ఉన్న మామిడి చెట్ల సమూహంలోకి ప్రవేశించాడుట. అక్కడ లెక్కలేనన్ని మామిడి చెట్లు ఉన్నాయిట. ఆ వనములో మృగములు, పక్షులు యథేచ్ఛగా విహరిస్తున్నాయిట. మృగముల అరుపులతో, పక్షుల కిలకిలారావాలతో ఆ వనం ప్రతిధ్వనిస్తూ ఉందిట. హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ ఇంకా లోపలికి వెళుతున్నాడుట. హనుమంతుడు ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకి వేగంగా దూకుతుంటే ఆ చెట్ల మీద ఉన్న పక్షులన్నీ భయపడి పైకి లేస్తూ ఉన్నాయిట, ఎగిరిపోతూ ఉన్నాయిట. హనుమంతుడు అలా దూకుతుంటే పుష్పించిన వృక్షములు పుష్పవర్షము కురిపించాయిట. అంటే ఆ దూకే వేగానికి పూలన్నీ రాలి కింద పడిపోతున్నాయిట. ఆ చెట్ల మధ్య వేగంగా తిరుగుతున్న హనుమంతుడు వసంత ఋతువులో తిరుగాడు వసంతుని వలె ప్రకాశించాడుట. అశోకవనములో ఉన్న నేల అంతా కూడా పుష్పములతో నిండిపోయి పుష్పముల తివాచీ పరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అలా పుష్పములతో తివాచీ పరిచినట్టుగా శోభిస్తూ ఉందిట. ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకి దూకుతున్న హనుమంతుని వేగానికి ఆ చెట్లకు ఉన్న పళ్ళు అన్నీ కూడా రాలిపోతున్నాయిట, ఆకులు ఎగిరిపోతున్నాయిట. హనుమంతుడు అడ్డం వచ్చిన చెట్ల కొమ్మలను విరుస్తున్నాడుట. చిన్న చిన్న చెట్లను పెకలించి అవతల పారేస్తున్నాడట. పెద్ద పెద్ద తీగలు అలముకున్న పొదలను చిందరవందర చేసేస్తున్నాడుట. ఆ అశోకవనములో పెద్ద పెద్ద దిగుడు బావులు ఉన్నాయిట. వాటిలో పక్షులు కూర్చోవడానికి చిన్న చిన్న తిన్నెల మాదిరి ఉన్నాయిట. ఆ బావులలో తామరలు, కలువలు వికసించి ఉన్నాయిట. ఆ బావులలో ఉన్న నీటిలో చక్రవాక పక్షులు, నీటి పక్షులు, హంసలు, సారస పక్షులు ఈదుతున్నాయిట.
ఆ అశోకవనములో పెద్ద పెద్ద కొండలు, వాటిలో గుహలో కూడా ఉన్నట్టు హనుమంతుడు చూశాడుట. ఆ కొండల మీద గుహలలో కూడా సీత కోసం గాలించాడుట హనుమంతుడు. ఆ కొండల మీద చిన్న చిన్న నదులు వేగంగా కిందికి దూకుతున్నాయిట. అవి మొగుడి మీద అలిగి పుట్టింటికి పోయే భార్యల వలె శోభిల్లుతూ ఉన్నాయిట. ఆ నదుల ప్రవాహానికి అడ్డంగా అక్కడక్కడా కొన్ని చెట్టు కొమ్మలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే, మొగుడి మీద అలిగి పుట్టింటికి పోవడం మంచిది కాదు అని ఆ భామలను అడ్డగిస్తున్న బంధువుల మాదిరి ఉన్నాయిట. అవి చూసుకుంటూ హనుమంతుడు ముందుకు సాగుతున్నాడుట. హనుమంతుడు తామర పూలతో రకరకాల పక్షులతో శోభిల్లుతున్న సరోవరములను చూశాడు. ఆ సరోవరముల దగ్గర హనుమంతుడు ఒక శింశుపా వృక్షమును చూశాడు. శింశుపా వృక్షము అంటే ఏంటో తెలిసిన వారు కామెంట్ చేయండి. తెలియని వారు అడిగితే అది ఏ వృక్షమో చెబుతాను. అలా హనుమంతుడు శింశుపా వృక్షము చుట్టూ బంగారు అరుగులు కట్టబడి ఉన్నాయట. హనుమంతుడు ఆ శింశుపా వృక్షము మీదకు ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చున్నాడుట. సీతాదేవి ఇక్కడే ఎక్కడో ఉన్నదని నా మనసు చెబుతూ ఉంది అని అనుకున్నాడట. సీతాదేవి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, సందేహం లేదు. దైవం అనుకూలిస్తే సీతాదేవి ఇక్కడే నాకు కనపడవచ్చు. ఈ శింశుపా వృక్షము, ఈ పద్మములతో కూడిన సరస్సు చాలా మనోహరంగా ఉన్నాయి. సీతకు ఇటువంటి ప్రదేశములు అంటే ఎంతో ఇష్టము. అందుకని సీత ఇక్కడే ఉండాలి. ఇక్కడ లేకపోయినా తప్పకుండా ఈ ప్రదేశానికి రావచ్చు. రాముని మీద విరహముతో బాధపడుతున్న సీత రమ్యమైన హర్మ్యములతో ఉండదు. ఈ వనములలో, ఈ పద్మసరస్సు చెంత ఈ అందమైన పక్షులు, మృగముల మధ్యనే ఉంటుంది. సీతకు నియమనిష్టలు చాలా ఎక్కువ. ఇప్పుడు సంధ్యా సమయము కూడా అయ్యింది. సాయం సంధ్య ఉపాసన కొరకు సీత ఈ పద్మసరోవరము వద్దకు తప్పక వస్తుంది. నిజంగా సీతాదేవి కనుక జీవించి ఉంటే ఈ సుందరమైన సరోవర ప్రాంతమునకు తప్పకుండా వస్తుంది అని హనుమంతుడు అనుకుంటూ ఉన్నారట. అనుకోవడమే కాకుండా సీతాదేవి రాక కోసం ఎదురు చూస్తూ హనుమంతుడు చుట్టుపక్కల పరిశీలిస్తూ ఉండగా ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ 14వ సర్గ సంపూర్ణం. హరే ఓం దత్సతు. అందరూ కూడా జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయగలరు. జై హనుమాన్ అని కూడా కామెంట్ చేయగలరు. అలాగే ఈ వీడియోని లైక్ మరియు షేర్ కూడా చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. చంద్రశేఖర పాహిమాం.